ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. మహిళలను సంక్షేమ పథకాల లబ్ధిదారుల స్థాయి నుంచి పారిశ్రామికవేత్తలుగా, సంపద సృష్టికర్తలుగా ఎదిగేలా చేయడమే తమ లక్ష్యమని మరోసారి ప్రభుత్వం పేర్కొన్నది. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా పాల్గొన్నారు. ఆనాడు పాలపిట్ట రంగు ఇస్తే ఈ రోజు చిలకపచ్చ రంగు ఈ రోజు మనము నూతనంగా వెనకాల కనిపిస్తున్నాయి కదా. ఈ రోజు ఈ చీరలు ఈ డిజైన్లు పల్లెటూళ్ళకు 60 లక్షలు, పట్నాలకు 35 లక్షలు, గోసి చీరలు 5 లక్షలు, మొత్తం కోటి ఇందిరమ్మ చీరలు ఇస్తారట. ఈ కిత్తకు 8000 మహిళా సంఘాల బంగ్లాలో ఆన్లైన్ ఓపెనింగ్ చేసినాక అమలకలతోటి ముచ్చట పెట్టిరు సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు. ఆడోళ్ల కోసం పెట్టిన పథకము పనులు యాద్ చేసి జప్పునే 553 బస్సులు ఇప్పిస్తామన్నారు. ఈ రోజు అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడాలి అని సోలార్ విద్యుత్ ఉత్పత్తి 1000 మెగావాట్ల ప్రాజెక్టులు మీకు ఇవ్వాలి అని రిలయన్స్ అంబానీలు చేసే వ్యాపారం మా ఆడబిడ్డలు కూడా చెయ్యాలి అని చెప్పి మనం పెట్రోల్ బంకుల వ్యాపారం పెట్టించడం జరిగింది. ఒడ్లు తీసుకుంటానికి మిల్లర్లు సతాయిస్తున్నారు కదా, ఈ ఆఫర్ ఇచ్చారు మహిళా సంఘాలకు. బ్యాంకుల నుంచి మీకు రుణాల ఒప్పందం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. రైసు మిల్లులు మీరే స్వయంగా పెట్టుకోండి. గోదాంల గురించి చెప్పుకుంటా. అమెజాన్ లాంటి వాళ్ళు లాజిస్టిక్ సెంటర్లు అంటే పెద్ద పెద్ద గోడౌన్స్ కడుతున్నారు. మరి అమెజాన్ కట్టుకోగలిగినప్పుడు ఆడబిడ్డలు ఎందుకు కట్టుకోకూడదు? మీకు మండలాలలో మీకు అవసరమైన స్థలాలను ఇచ్చే పూచి నాది. 119 నియోజకవర్గాలలో సూపర్ బజార్లు పెట్టి తీరొక్కటమ్మే ఆలోచన చేస్తున్నారట. డిమార్ట్ లేకపోతే హెరిటేజ్ లేకపోతే బిగ్ బజార్ల కంటే బెస్ట్ సూపర్ బజార్లు మా ఆడబిడ్డలు పెట్టుకునేవి వస్తాయి. మహిళా సంఘాలతోటి అన్ని తీవ్ర బిజినెస్లు పెట్టించి కోటి మందిని కోటీశ్వర్లను చేయాలని ముంగటికి పోతారట. మాకు 42 కోట్లు పావుల వడ్డొచ్చింది సార్. మళ్ళా ప్యాడిది 4 కోట్లు వచ్చింది సార్. మళ్ళా సంఘాలు మంచిగా నడుస్తున్నాయి సార్. ఈ గంగమణి సక్సెస్ స్టోరీని విజయ్ మాల్యాకు తర్వాత నీరవ్ మోడీకి 1000 కోట్లు బ్యాంకులను ముంచేసి విదేశాలు పారిపోయింది కదా. డబ్బులు తీసుకుంటే ఎట్లా కట్టాలి అనేది ఆన్లైన్ లో ట్యాగ్ చేసి వాళ్ళకి ఎక్కడున్నారో వాళ్ళకి పంపించి సక్సెస్ స్టోరీ.